అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం నేమకల్లో గ్రామానికి సంబంధించి ఇవాళ పంటల పరిశీలన కార్యక్రమానికి సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పంట పొలాలు పరిశీలిస్తూ ఉంటే నిజంగా రైతుల బాధ వర్ణనాతీతం. ఇవాళ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడంతా కూడా ఫ్యాక్టరీలు నిర్మాణం చేసినారు. స్పాంజర్ ఐరన్ పరిశ్రమలు అని చెప్పి 5 పరిశ్రమలు ఇక్కడ స్థాపించినటువంటి వారు చాలా తక్కువ ధరతో ఇవాళ ఆనాడంతా కూడా కొనుగోలు చేసి ఫ్యాక్టరీలు నిర్మాణం చేసినారు. కానీ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు వచ్చినా కూడా నిబంధనలు పాటించకపోవడం వల్లే మొత్తం అంతా కూడా ఇవాళ పంటలన్నీ కూడా పండడంలే. దాదాపు 800-900 ఎకరాలకు సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా ఇవాళ బీడుగా మారేటువంటి ప్రమాదం ఇక్కడ కనపడతా ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా ఇవాళ ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి దుమ్ము ధూళి వల్ల ఇవాళ పొల్యూషన్ వల్ల ఇవాళ అంతా కూడా నష్టం జరుగుతూ ఉంటే 4-5 ఏళ్ళుగా ఏమి మాట్లాడటంలే వాళ్ళు ఫ్యాక్టరీలు స్థాపించిన తర్వాత. ఆ తర్వాత ఎకరాకు 2,200 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా సరిపోదు. ఇది దాదాపు ఎకరాకు 30,000-40,000 రూపాయలంతా కూడా నష్టపోతూ ఉన్నారు. ఇక్కడంతా పత్తి పంట పెడతా ఉన్నారు, సన్ఫ్లవర్ పెడతా ఉన్నారు, వేరుశనగ పంట పెడతా ఉన్నారు, అనేక రకాలంతా కూడా పంటలు పెడతా ఉన్నారు. ఇవాళ కూరగాయల పంటలు కూడా పెడతా ఉన్నారు. ఇవాళ అన్ని పంటలు కూడా ఇవాళ పోతా ఉన్నాయి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ 5 ఫ్యాక్టరీలకు సంబంధించి మేనేజర్ ఒక్కరే. ఇవాళ వారు కూడా అంతా కూడా పెడతా ఉన్నారు. ఏదో రకంగా దీన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా నిజంగానే ఇదంతా కూడా బ్రతికినట్టుగా లేరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంటా ఉంది. ఇవాళ కొంతమంది పొలాలు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకు ఉపయోగపడని పొలాలు అనేటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా తల్లిని ఇవాళ భూమి అంటే తల్లి లాంటిది. అట్లాంటి వాళ్ళ తల్లిని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా ఇవాళ అంతా దోపిడీ జరుగుతూ ఉంది కదా, ఎక్కడున్నారు అధికారులు నేను అంటా ఉన్నా. ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి విషయంలో మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ అంశం మీద ఇవాళ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని పోవడానికి అంతా కూడా ప్రయత్నం చేస్తామా. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ అధికారంలో వచ్చింది. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ వారు అధికారంలో ఉంటా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి, నేనంతా కూడా పర్యావరణ పరిరక్షణ పేరు మీదుగా ఆయన కూడా అంతా కూడా దీన్ని కాపాడాలని చెప్పి ఇవాళ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తానంటా ఉన్నాడు. నేనంటా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మేమంతా కూడా నేమకల్లో రైతుల తరఫున రాయదుర్గంలో ఉన్నటువంటి అంతా కూడా నష్టపోతున్న రైతుల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ మా బృందం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతం వచ్చి పర్యటన చేయమంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని. అదేవిధంగా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని కాపాడుకోవాలి. ఇవాళ 2,200 రూపాయలు ఎకరాకు కాదు ఇవ్వాల్సింది. ఏ రకంగా పంట పెట్టారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం జరిగింది, ఆ రకంగా అంచనా వేసి దగ్గరున్నటువంటి పొలాలకు ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలి. ఇతర పొలాలకంతా కూడా ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలి. ఆ పంటను అంచనా వేసి ఆ రకంగా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను వారందరికీ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని పెడితే ఇదంతా కూడా ఇక్కడ వచ్చి మేము పరిశీలించడం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇది మేము చివరి వరకు రైతుల తరఫున నిలబడేటువంటి వాళ్ళం. ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ పక్షమే నిలబడతాము. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంతకాలం ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఇట్లాంటి అంశాలు చూస్తూ ఉంటాం. కానీ నేమకల్ అంటే బొమ్మనహాల మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు ఇవి. ఆ గ్రామంలోనే ఇంత దారుణం జరుగుతూ ఉంటే అధికారులు ఎక్కడ ఉంటా ఉన్నారు నేను అంటా ఉన్నా. ఇవాళ ప్రధానంగా ఈఎస్పీ ట్రాన్స్ఫారం దీన్ని రన్ చేయడం లేదు. అదేవిధంగా ఇవాళ స్టాక్ సంబంధించినటువంటి క్యాప్ ఉంది, ఆ క్యాప్ను కూడా దాన్ని మూసివేయాలి. అదేవిధంగా బ్యాక్ ఫిల్టర్ ఉంది, ఆ బ్యాక్ ఫిల్టర్ కూడా ఇవాళ రన్ చేయడం లేదు. ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా రహదారి ఉంది కదా, దానికి సీసీ రోడ్ల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఫ్యాక్టరీకి ఇవాళ ప్రధానంగా ప్లాంటేషన్ ఉండాలి, ఆ ప్లాంటేషన్ కూడా లేదు. అదేవిధంగా ప్రతి కంపెనీలు కూడా ఇవాళ కార్మికులు ఉంటా ఉన్నారు కదా, ఇవాళ ఫస్ట్ మెడికల్ ఎయిడ్ ఉండాలి. ఇవాళ ఎక్కడ లేదు, అక్కడ అసలు కనపడడంలే. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఏ రకంగా అంతా కూడా ఫ్యాక్టరీ నడుపుతాను నేను అంటా ఉన్నా. మనుషులంతా కూడా నల్లగైపోతా ఉన్నారు, పంట పొలాలు కూడా నల్లగైపోతా ఉన్నాయి, చింత చెట్టు కూడా అంతా కూడా నల్లగైపోయిందంటే మేము అర్ధగంట ఉంటే కూడా నల్లగా కనపడతాం. ఇంకా అసలు మమ్మల్ని కూడా గుర్తుపట్టేటువంటి వారు కూడా ఉండరు. ఆ రకమైన పరిస్థితి ఉంది.